హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్‌లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ గనుక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే వీడియోని మీరు స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సారీ గైస్, ఈ 3-4 డేస్ ఆర్ 2 డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు బికాజ్ సంక్రాంతి. సో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, సో ఈ వర్క్స్ తోనే అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో అందుకే రీడింగ్స్ చేయడం అవ్వలేదు. సో ఈ రోజు నుంచి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి. అండ్ తన ప్రెసెంట్ ఎనర్జీ 3 of Wands. ఓకే, ఇక్కడ మీలో కొంతమంది నాకు సెపరేషన్ లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. కొంతమంది మీ మధ్య ఇష్యూస్ ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 3 of Wands విచ్ ఈస్ పాజిటివ్. తను ప్రోగ్రెసివ్ థింకింగ్ లోనే ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ని ఎలాగైనా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి, ఆర్ సెపరేషన్ లో ఉంటే రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఏంటి అన్నది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 of Swords, ద చారియట్ అండ్ ద Fool. సో మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఇలా జరగకూడదు, ఇలా ఎందుకు జరిగింది, మేబీ నేను ఇలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు, సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ మా ఇద్దరి మధ్య చాలా టఫ్ అయిపోయింది. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా రీయూనియన్ అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఏంటంటే ఒక ఇంట్రోవర్ట్, అంటే తన ఫీలింగ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు. ఆర్ ఇక్కడ మీరు మేబీ మీ ఫీలింగ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు. ఇద్దరులో ఒకరు ఖచ్చితంగా ఇంట్రోవర్ట్. దాని వల్ల ఇదంతా అవుతుందని ఒక ఫీలింగ్ మీ పర్సన్ కు ఉంది. బికాస్ ఎవరైనా సరే ఏది ఫీల్ అవుతున్నామో చెప్పకపోతే ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఖచ్చితంగా ఫూల్ అంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిపోయిందో అదంతా మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ గా ఒక న్యూ ఎనర్జీ రావాలి రిలేషన్షిప్ లో అని అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ 4 of Pentacles, ద ఎంపరర్ అండ్ ద సన్. బట్ ఇక్కడ ఏంటంటే తను వచ్చి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు చాలా చాలా స్ట్రబన్, మీకు చాలా కోపం ఎక్కువ, మీరు అనుకున్నదే జరగాలి, ఆర్ మీరు మీ పేరెంట్ ఆర్ సంబడి ఇన్ఫ్లుయెన్స్ లో మీరు ఉన్నారు. సో మిమ్మల్ని మీ వరకు రీచ్ అవుట్ అయినా అసలు మీరు తనతో మాట్లాడే స్కోప్ ఉందా లేదా, మీరు తన మాటలు నమ్ముతారా లేదా, ఇది ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక టెన్షన్ లో కూడా మీ పర్సన్ ఉన్నారు. బట్ ద సన్ ఏదేమైనా తనకి మీతో ఉంటేనే హ్యాపీనెస్ అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. మీరు ఎంత కొట్టుకోండి, ఎంత తిట్టుకోండి, మీ పర్సన్ కి మీతో ఉంటే హ్యాపీనెస్ అని ఒక రియలైజేషన్ అయితే తనకు వచ్చింది. బట్ తను ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలా లేదా అన్నది ఇంకా స్లో మూవింగ్ గా ఉన్నారు. బికాస్ 4 of Pentacles ఎక్స్ప్రెస్ చేస్తే తను ఎలా తీసుకుంటారో, తను తిరిగి రిప్లై ఇస్తారో లేదో, ఒకవేళ తిరిగి రిప్లై ఇవ్వకపోతే నేను బాధపడాలి తర్వాత అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ చారియట్ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్ లో. అది కెరియర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. సో వీటిలన్నిట్లో ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళినా తను ఎలా రెస్పాండ్ అవుతారు అని మీ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మేజర్ ఎనర్జీ నాకు ఏం కనిపిస్తుందంటే, ఏది ఏమైనా మీ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నారు. ఎంత కష్టమైనా మిమ్మల్ని ఒప్పించి ఒకవేళ సెపరేషన్ లో ఉంటే రీయూనియన్ అవ్వాలి, లేదా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ మీరు కలిసే ఉన్నారు అంటే ఆ డిస్టర్బెన్సెస్ ఎలా రిజాల్వ్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ కేన్సర్ అండ్ లియో ఫైర్ సైన్, సింహరాశి ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో చాలా పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు. స్టార్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్
పాజిటివ్ గా టర్న్ అవ్వాలి, ఈ రిలేషన్షిప్ లో గ్రోత్ ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం, దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్. Wheel of Fortune, 6 of Cups, so 9 of Cups. ఇది డెక్ చిన్న డెక్ మారండి, జారిపోతుంది చేతిలో నుంచి. Five of Pentacles, 6 of Swords, Hierophant and 6 of Wands. And మీ present energy కూడా చూద్దాం. 7 of Wands. You are ready. అంటే మీరు కూర్చుని బాధపడి దానికన్నా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందాం, లేదా ఓవర్కమ్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఈ పెయిన్ నుంచి ఎలా బయటపడాలి. సో మీరు ఈ ప్రాసెస్ లో ఆలోచిస్తున్నారు. సో మీరు మీ ఎనర్జీ 7 of Wands అంటే ఏదైనా రాని, నేను నా గురించి స్టాండ్ తీసుకుంటాను, నేను నా గురించి పోరాడతాను అని అయితే అనుకుంటున్నారు. అండ్ మీ కరెంట్ థాట్స్ వచ్చేసి, ఫీలింగ్స్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 of Cups అండ్ 9 of Cups. మీరు కూడా ఓకే చూద్దాం ఎన్నాళ్ళు ఇలా టైం తీసుకుంటారు, నేను టైం తీసుకుంటాను ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ 6 of Cups అండ్ 9 of Cups అంటే మీకు రీయూనియన్ కావాలి, మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ కి ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు, అది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, బికాస్ రైట్ నో మీరు సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం ఆర్ సెపరేషన్ లో ఉండడం, మీరు ఈ పర్సన్ ని ఎమోషనల్ గా చాలా డ్రాన్ చేస్తున్నారు. లైక్ నేను తనతో మాట్లాడాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ మీలో ఉంది. ఖచ్చితంగా మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కావాలని అయితే చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు, బికాస్ మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. ఒక సోల్మేట్ కింద, లేదా మీ ఇద్దరికి ఆల్రెడీ పాస్ట్ లైఫ్ లో ఒక రిలేషన్ ఉంది, నాకు ఈ పర్సన్ ఎప్పటి నుంచో తెలుసు అని ఒక ఫీలింగ్ మీకు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందువల్ల ఈ పర్సన్ కావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ 5 of Pentacles, 6 of Swords అండ్ Hierophant అనుకుంటున్నారు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మిస్ అవుతున్నారు, లోన్లీ ఫీల్ అవుతున్నారు. సో ఈ లోన్లీనెస్ ని మీరు పోగొట్టుకోవడానికి చాలా మంది స్పిరిచువల్ గా మీరు డీప్ గా వెళ్ళడం అయితే జరుగుతుంది. లైక్ పూజలకు ఎక్కువ చేయడం, గుళ్ళకి ఎక్కువ వెళ్ళడం, ఇవన్నీ చేయడం అయితే నాకు జరుగుతుంది. బికాస్ తను వస్తే తిరిగి వచ్చారు, లేదంటే నేను హీల్ అవ్వాలి, నేను ఇలా ఉంటే నా హెల్త్ పాడైపోతుంది అనే ఒక కాన్షియస్నెస్ అయితే మీకు ఉంది. సో 6 of Swords విత్ Hierophant ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హెర్ఫెంట్ అంటే స్పిరిచువల్లీ అవేకెనింగ్, దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి, మీ ఎనర్జీని గ్రౌండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, అది క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. బట్ ఈ లోపు ఏమైనా రియూనియన్ అయినా కూడా మీకు హ్యాపీ, మీరు కంప్లీట్ గా ఈ పర్సన్ అయితే వద్దు అనుకోవడం లేదు, బట్ టైం తీసుకుంటున్నారు. సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ 48 hours లో యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం. Two of Swords, Death, King of Swords and Two of Pentacles. No, వెరీ వెరీ క్లియర్, తను క్రాస్ రోడ్స్ లో ఉన్నారు మీ పర్సన్. సో డర్త్ అంటే తను కూడా ఇది ఎండ్ అయిపోయిందా, మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ లాజికల్ గా కూడా థింక్ చేస్తున్నారు. మీరు ఎమోషనల్, బట్ మీ పర్సన్ లాజికల్. ఓకే, మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీకు మూవ్ ఆన్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. మీ పర్సన్ కి న్యూ బిగినింగ్ కావాలి అనుకున్నా ఎలాగైనా సరే, బట్ ఇక్కడ యాక్షన్ తీసుకునేటప్పటికి చాలా స్లో ఉన్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ కాదు, ఎప్పుడు మనం యాక్షన్ చేసుకోవాలి. ఓకే, ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా ఇంపార్టెంటే, బట్ యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫీలింగ్స్. ఓకే, సో ఇక్కడ యాక్షన్ వైస్ తను జగుల్ అవుతున్నారు, క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు. కావాలని ఉంది న్యూ బిగినింగ్, బట్ హౌ టు స్టార్ట్ అండ్ వే టు స్టార్ట్ అనేది మీ పర్సన్ కి క్లారిటీ లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అది కూడా చూద్దాం. Page of Wands, Ace of Cups and Ace of Swords under the deck, King of Wands.
మీలో కొంతమంది మాత్రం ఓకే తను చేస్తే చేస్తారు కమ్యూనికేషన్, ఒకవేళ చేయకపోతే నేను కమ్యూనికేట్ చేయాలి, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉందో లేదో తెలుసుకోవాలి, ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. బట్ నాట్ ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్. మీరు కొంచెం టైం తీసుకుంటారు బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్ స్లో మూవింగ్. అంటే తను చేస్తారో లేదో చూసి అప్పటికి చేయకపోతే ఒక 2-3 డేస్ వెయిట్ చేసి దెన్ అప్పుడు మీరు కాల్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నట్టు టవర్, Knight of Pentacles, the World, clarified by 4 of Cups, 6 of Pentacles, High Priestess and 7 of Cups. చూసారా? బికాజ్ ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. నియర్ ఫ్యూచర్లో ఇద్దరు మిస్ అవుతారు, రీయూనియన్ గురించి ఆలోచిస్తారు. బట్ అగైన్ ఈగో ఇష్యూస్ అవ్వచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ గోస్ట్ చేయడం అంటే బ్లాక్ చేయడం, వాళ్ళ నెంబర్ని కావాలని అవాయిడ్ చేయడం అవ్వచ్చు. సో నాకైతే రీయూనియన్ ఎనర్జీ కనిపించడం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మీరు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో మీ పర్సన్ దగ్గర గొడవలు పెట్టుకోవడం కానీ, ఒకవేళ మీకు రిలేషన్షిప్ కావాలి అనుకుంటే కొంచెం తగ్గి ఉండాల్సిన టైము. బికాజ్ మీరు ఏదైనా ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మిస్ఫైర్ అయితే మీ ఇద్దరి మధ్య అవి గొడవలు చాలా ఎక్కువయ్యి మీరు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. సో గైడెన్స్ ఏంటి మీరున్న సిచ్యువేషన్ కానీ చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ విత్ ద క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. డోంట్ టేక్ ఓవర్ బర్డెన్ అండి. మీరు ఎంత అయితే వర్క్ చేయగలరో అంతే తీసుకోండి. ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఓవర్ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. అండ్ మీ ఎనర్జీని ఎప్పుడు మీ మీదే ఇన్వెస్ట్ చేసుకోండి. లైక్ మీరు వర్క్ చేస్తున్నారా, మీ ప్యాషన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా, సో మీ ఎనర్జీ ఎప్పుడు మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ చూద్దాం. అటాచ్మెంట్. సో మీరు పీపుల్ కానీ లేదా థింగ్స్ కానీ అటాచ్ అయి ఉన్నారు. అటాచ్మెంట్ అన్నది మంచిది కాదు, దాని నుంచి బయటికి రండి. స్ట్రాటజీ. సో మీ కెరియర్ వైజ్ కానీ కొన్ని సిచ్యువేషన్ లో స్ట్రాటజీస్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ విక్టరీ. ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ మీరు స్ట్రాటజీస్ అప్లై చేసి మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికార్న్. మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఏదైనా ఒక టఫ్ సైకిల్లో ఉంటే గనక వెరీ సూన్ ఆ సైకిల్ ఎండ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వర్క్ త్రూ యువర్ ఫియర్స్, న్యూ మూన్ ఇన్ స్కోపియో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో, వాటర్ సైన్ ఆర్ క్యాప్రికార్న్ ఎట్స్ అయితే డీల్ చేస్తూ ఉండొచ్చు. సో మీకు ఏదైతే ఫియర్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ థర్డ్ క్వార్టర్ మూన్. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయి ఉండాలి. అదే మెసేజ్ ఇక్కడ. నేను అడ్జస్ట్ అవ్వను అంటే మీకు అది మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సోల్మేట్. ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో మీరు ఎవరైనా సరే ఈ పర్సన్ నా సోల్మేటా కాదా అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. వర్త్ వెయిటింగ్ ఫర్. డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. మేబీ థింగ్స్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్ రైట్ నౌ. సిచ్యువేషన్ లో లేదా రిలేషన్షిప్ లో మీకు థింగ్స్ అనుకూలంగా లేవు. బట్ ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్. మీరు కొన్నాళ్ళు వెయిట్ చేస్తే సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది. ట్రూ లవ్. దిస్ ఈజ్ రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్. ఎస్, మీ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు. వెడ్డింగ్ రింగ్స్, యూనియన్, వెడ్డింగ్, మ్యారీడ్, సోల్ కనెక్షన్, ఎటర్నల్ లవ్. అండ్ ఖచ్చితంగా కొంతమందికి నియర్ ఫ్యూచర్ లో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అసెండింగ్, ట్రాన్సిడింగ్ ఆబ్స్టికల్స్, లెర్నింగ్, ఎక్స్పాన్షన్, న్యూ ఫేజ్, ప్రిపేరింగ్ ఫర్ యూనియన్. సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది కొంతమందికి. అండ్ క్యూపిడ్స్ యారో, హ్యావ్ ఫెయిత్, లవ్ ఈస్ కమింగ్, సర్ప్రైజ్, ఇన్విటేషన్ ఆర్ మీటింగ్ హెసిటేషన్. మేబీ మీలో చాలా మంది మీ ఎక్స్ ని కలిసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే కనిపిస్తుంది. ఎవరైతే సింగిల్ ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు హెసిటేట్ చేస్తారు కొత్త పర్సన్ మీట్ అవ్వడానికి, బట్ కొత్త పర్సన్స్ హెసిటేట్ చేయరు. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ అండ్ హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ.